నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఎకో పార్కు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వేప, రావి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమమని చెప్పారు. పచ్చదనం ఆవశ్యకతని విద్యార్థులంతా గ్రహించాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలని తెలిపారు. తనకెంతో ఇష్టమైన కార్యక్రమం వన మహోత్సవం అని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ఇంకుడు గుంటలు తవ్వితే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరం. పవన్ కళ్యాణ్ వద్ద అటవీ, నరేగా శాఖలు ఉన్నాయి. 2 శాఖల సాయం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. దాదాపు 1 కోటి మొక్కలు నాటే ప్రయత్నం శాఖపరంగా చేస్తున్నాం. ప్రస్తుతం 29% పచ్చదనాన్ని 50% తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నాం. ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లు నరికేసింది. చెట్టును కూల్చడం తేలిక, పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇవాళ నాటే ప్రతి మొక్క భావితరాల కోసమే. అడవి వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు మనుగడ లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. గౌరవనీయులు చిరంజీవి చౌదరి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ, పర్యావరణ ప్రియులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ జేఎన్టీయూలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అన్య జాతుల మొక్కలని పెంచడం మానేద్దాం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అరబ్ దేశాలే కోనో కార్ఫర్ మొక్కల్ని వద్దని అనుకుంటున్నాయి. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కల్ని అక్కడ విరివిగా పెంచారు. అయితే ఆ తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయి. దీని వలన జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయి. భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి
స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చామని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 29వ డివిజన్ శ్రీరామ్ నగర్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ అధ్యక్షులు సుబాని, ఇతర టీడీపీ, జనసేన నేతలు, అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. నగరంలో నానాటికి కాలుష్యం పెరిగిపోతున్నందువలన విస్తృతంగా చెట్లను పెంచేందుకు కృషి చేస్తామని ఆమె వెల్లడించారు. అదేవిధంగా స్థానికంగా నెలకొన్న సమస్యల్ని ఎమ్మెల్యే ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ప్లాంటేషన్ డే జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకి మొక్కలు ఎంతో అవసరమైన ప్రాణవాయువుని అందించే మనకి వాటి జీవనాధారంగా మనం వాటి మీద డిపెండ్ అయి ఉన్నాము. అయినా కూడా కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోతూ ఈరోజు విస్తారంగా మొక్కల్ని, అడవుల్ని నరికివేయడం జరుగుతూ ఉంది. దానికోసమని దాని మీద అవేర్నెస్ కోసం ఇలాంటి వన మహోత్సవ్ కానివ్వండి, ప్లాంటేషన్ డేస్ కానివ్వండి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మరింత సమాజంలో దీని మీద ఒక అవగాహన కల్పించాలి. బాగా మొక్కల్ని నాటాలి. అవసరమైన ప్రతి చోట కూడా మొక్కల్ని పెంచి వాటిని సంరక్షించాలి. ఈరోజు ఏదో ఒక ప్లాంటేషన్ డే వచ్చింది, లేదంటే ఒక వన్ మహోత్సవం వచ్చిందనే కార్యక్రమంలో భాగంగా నాటి వెళ్ళిపోకుండా దాన్ని సంరక్షించే బాధ్యత కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి తీసుకోవాలి. ఖచ్చితంగా మొక్కలు అనేవి మన సమాజ హితవు, ఎల్లప్పుడూ మనం రక్షించి పరిరక్షించేవి. సిటీ కల్చర్, ప్రతి ఒక్కరు కూడా సిటీ కల్చర్ని కోరుకుంటూ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోరుకుంటూ ఉంటాము. ఆ ప్రాసెస్లో మనకున్న ఈ చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నింటినీ కట్ చేయడము, దానివల్ల తద్వారా పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. కంప్లీట్గా దాని మీద ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలి. సిటీల్లో జనరల్గా స్థలం ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా ఫారెస్ట్గానో లేదంటే ఒక వనంగా మనం పెంచలేం కాబట్టి ప్రతి ఇంటి ముందు కంపల్సరీగా వారు ఒక 4-5 మొక్కలు ఉండేలాగా చూసుకోవాలి. ఆ బాధ్యత ఆ ఇంటి యజమాని మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఏ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నా కూడా, ఇంకే అదర్ కమర్షియల్ యాక్టివిటీ ఉన్నా, రోడ్ సైడ్ ఉన్నా కూడా మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ ఏరియాని అక్కడ మ్యాక్సిమం పాసిబుల్ మొక్కలు నిజంగా మానవాళికి ఒక అవేర్నెస్గా నిలుస్తున్నాయి కాబట్టి
ప్రజలందరూ కూడా వీటిని గుర్తించి వీటికి కంప్లీట్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి కార్యక్రమం మొదలుపెట్టాం. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధురి ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమం మొదలుపెట్టాం కాబట్టి ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరూ ఇంత వర్షంలో కూడా వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో పర్యవేక్షణ పట్ల యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమానవీయ ఘటన విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకి గురిచేసింది. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు పిల్లలకి ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలు పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లల్ని కాలేజీలకి పంపితే వారి మాన ప్రాణాలకి రక్షణ లేదా అని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి తప్ప భద్రత ప్రమాణాలని యాజమాన్యులు గాలికి వదిలివేశారని, దానికి ఈ ఘటనే ఉదాహరణ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి మరో 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కరి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవుల నుంచి వైదొలగనున్నారని సమాచారం. దీంతో పాటు వైసీపీకి కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. గురువారం వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్సన్రావు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. తమ పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. మేం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో ఉన్నాం. మా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ రాజకీయాలు ప్రోత్సహించారు. జగన్ మాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ మా మీద కూడా ఎల్లో మీడియా వార్తలు రాస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నేను గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ అయోధ్య రామిరెడ్డి గారు మీ ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే టుడేస్ హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరో 2 మా సహచరులు 2, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల కొన్ని పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు గారు వారి కోడలు గారు అనుకుంటాను హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను. ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితోనే కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ అదే అయోధ్య రామిరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదం ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా. ప్రెస్కి, మా సాక్షి పేపర్కి చెప్పాను, ఎన్టీవీకి చెప్పాను. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. నమస్కారం చెప్తూ పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన విధంగా ఈరోజు మేమిద్దరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా మేము కొన్ని విషయాలు క్లారిఫై చేయటం కోసం ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయటం జరిగింది. ముఖ్యంగా మా మీద ఈ మధ్య వస్తున్నటువంటి రూమర్స్,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో 10 మంది వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక కథనాన్ని ఒకటి క్రియేట్ చేసి నడుపుతున్నటువంటి ఈ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మనందరం కూడాను ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే మేమందరం కూడాను పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం. కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం. పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం దూసుకు వస్తుంది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలకి ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించనుంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆల్ పీపుల్స్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షునిగా తన్నీరు వెంకట లక్ష్మణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అరండలపేటలో శుక్రవారం ఆయనకు సత్కార కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు ముత్యాలరావు, సుబ్బారెడ్డి, వెంకట సాయి తదితరులు పాల్గొని లక్ష్మణరావుని సత్కరించి అభినందించారు. పేదల భూ వివాదాలు, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అధ్యక్షుడు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే నేను ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఆల్ పీపుల్ పార్టీ తరఫున అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాను. ఈరోజు ముఖ్యంగా మా పార్టీ ఎజెండా ఏంటంటే భూ కబ్జాలు కానీ లేకుంటే ఇంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వల్ల నష్టపోయిన ప్రజలకి మేము చేయగలిగినంత సాయం మేము చేస్తాము. అలాగే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. నాకు 2 కంపెనీస్ ఉన్నాయి, యంగ్ ఫ్యూచర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ యంగ్ ఫ్యూచర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీస్ ఉన్నాయి. కానీ నాకు ముఖ్యంగా ఇష్టమైన ఫీల్డ్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డే. సో చదువుకునే పిల్లలకి నా వంతుగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాటి మీద ముఖ్యంగా నేను గైడెన్స్ ఇస్తాను. ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫ్రీ ప్రాసెస్ చేస్తాను. అండ్ మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి కొలెటరల్ లేకుండా ఫ్రీ లోన్ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను మా ఏరియాలో, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ఏరియాలో. అండ్ ముఖ్యంగా కొరిటాల శాస్త్రీరావు గారు, ఈ పేరు చాలామందికి తెలుసు మన గుంటూరు జిల్లాలో. ఎందుకంటే నేను ఇంతసేపు ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉన్నాను. ఆయన ఎడ్యుకేషన్ చేసి బాగా చదువుకునే పిల్లలకి ఎంతోమందికి ఆయన సహాయం చేశారు. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ ఆయన నాకు తెలిసిన మా ఊర్లోనే ఆయన కంప్యూటర్ ల్యాబ్ ఒకటి కట్టించారు స్కూల్కి. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి నాకు విషయం చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ముఖ్యంగా కావాలి. సో నేను ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి పనులు మనస్ఫూర్తిగా చేస్తానని మీకు తెలియజేసుకుంటాను. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొనే ఆడపడుచులకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు, పూజా సామాగ్రి ఉచితంగా సమకూర్చారు. పూజలో పాల్గొన్న మహిళలకి చీర, పూజా సామాగ్రిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ అందజేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నానంటూ భర్త తనపై హత్యాయత్నం చేశాడని శృతి అనే మహిళ ఆరోపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద
మహిళా సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. బాధిత మహిళకి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. నా పేరు కొమ్మినేని శృతి. నన్ను 8 నెలల క్రితం ఇంజనంపాడుకు చెందిన ఏలూరి శ్రీనివాసరావు గారి కొడుకు ఏలూరి శివకృష్ణకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో 27 లక్షలు కట్నం ఇచ్చారు. 25 సవర్లు బంగారం పెట్టారు. పెళ్ళయ్యాక ఒక 15 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత తాగొచ్చి ప్రతిరోజు కొట్టేవాడు. ప్రతిరోజు నోటికి పట్టకుండా బూతులు తిట్టేవాడు. ఒకరోజు వాళ్ళ వదినతో కలిసి అతను అక్రమ సంబంధం పెట్టుకొని శారీరకంగా కలిసి ఉన్నాడు మా ఇంట్లోనే. అది నిలదీసి అడిగానని ఆ రోజు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. ఇలా 15 రోజులు గడిచాక 15-20 రోజులు అతను నాతో బెడ్రూమ్లో కలిసి ఉంది. నాకు తెలియకుండా వీడియో తీశాడు. వీడియో తీసి అది నాకే చూపించి నాకు రాధికాకి మధ్య ఉన్న, ఆవిడ పేరు ఏలూరు రాధిక, నాకు రాధికాకి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మీ పుట్టింట్లో చెప్పిన సైలెంట్గా నాకు విడాకులు ఇచ్చి నా ఇంటి నుంచి వెళ్ళిపోకపోయినా ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో పెడతాను, లేదంటే మార్ఫింగ్ చేసైనా పెడతాను అవసరమైతే. అప్పుడు పరువు పోయి నువ్వే చచ్చిపోతావు, లేదా నేనే చంపి నా పరువు పోయింది అందుకే నేను చంపానని చెప్తా. నా మీద ఏ కేసు ఉండదు. అవసరమైతే ఒక 10 లక్షలు పోలీసులకు పడేస్తే వాళ్ళు నేను చెప్పిందల్లా వింటారు. అప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను చేసేది ఇదే అని ప్రతిరోజు అది చూయించి కొట్టేవాడు. ప్రతిరోజు బెదిరించేవాడు. అతను ఎంత బెదిరించినా నేను అతని ఇంటి నుంచి వెళ్ళిపోవట్లేదని వాళ్ళ వదిన రాధికతో కలిసి ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి దాదాపు 12:30 దాటింది. ఆ సమయంలో ఒక పథకం ప్రకారం ఒక పిడి కత్తి తీసుకొని వచ్చి నన్ను పొడిచారు. 5 సార్లు పొడిచారు నన్ను. 5 సార్లు 3 సార్లు నేను తప్పించుకోగలను, 4వసారి నేను తప్పించుకోలేకపోయాను. ఆ కత్తిపోటు కడుపులో దిగింది. 5వసారి నా చేతితో గట్టిగా కత్తి పట్టుకోవడం వల్ల చేతికి గాయమైంది. చేతిలో నుంచి కత్తి లాగేసుకోగానే అతను ఆ కత్తి రాధిక తీసుకొని నా గొంతు మీద పెట్టింది. వెంటనే నేను టీవీ దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని వాళ్ళిద్దరిని భుజాలపై కొట్టి తప్పించుకొని పక్కకు వచ్చేసాను. నా పేరు పోకూరి కవిత అండి. నేను మహిళా నాయకురాలుగా 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాను. శృతి అనే అమ్మాయిని ఇంజనంపాడికి సంబంధించిన ఏలూరు శివప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారండి, శివకృష్ణకి ఇచ్చి. అయితే అతను అమ్మాయిని మర్డర్ చేసి వెళ్తే ఆ ఊరు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు బాగా సపోర్ట్ చేసి, ఆయన ఎందుకు వచ్చాడో ఆడపిల్ల జీవితాల్లోకి అర్థం కావట్లేదు. పోలీసులు కూడా అతనికే మద్దతు ఇస్తున్నారు. ఆడపిల్ల జీవితం కావాలి, ఆడపిల్ల నిలబడాలని ఆలోచించకుండా కేసులు కట్టకుండా ఉట్టి కేసులు కట్టి ఏ సెక్షన్లు పిచ్చి సెక్షన్లు పెట్టి వాడిని అరెస్ట్ చేయకుండా బయట తిప్పుతున్నారు. ఈ విషయంలోకి అయితే శృతిని తీసుకొని నేను ఎంత దూరంకి వెళ్ళడానికైనా సిద్ధపడతాను. ఎస్పీ గారి ఆఫీస్ కాడ ధర్నా పెడతాను కూడా సిద్ధపడతాను. నేను పుట్టి చరుకూరులో ధర్నా పెడతాను. ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా ముట్టడిస్తాం. ఎమ్మెల్యే గారి ఇల్లు ఖచ్చితంగా దీని విషయంలో మేము వెనకాడం. ఈ అమ్మాయి శృతికి అయితే న్యాయం జరగాలి, వాడిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి. గుంటూరు పరిధిలో నివసిస్తున్న పేదల ఇళ్లకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి సూచించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ పోరాటాల ద్వారా ఎందరో పేదరికి ఇంటి సౌకర్యం కల్పించిన ఘనత సిపిఐకి దక్కుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పేదల జీవన స్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్కి ఈ విషయాన్ని వివరించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేదల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు జి సురేష్, అరుణ్, అంజుబాబు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి మరి సెంట్రల్ రాజేశ్వర నగర్, అట్లాగే మరి పాత గుంటూరు ఎక్స్టెన్షన్ ప్రయత్నాలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా మరి అనేక దఫాలుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం. కొన్ని సాధించుకోగలిగాం. కొన్ని సౌకర్యాలకు సంబంధించి మరి మరుగుదొడ్లు కానివ్వండి, అట్లాగే విద్యుత్ కానివ్వండి, కొన్ని బోర్లు, అట్లాగే ఇంటి పన్ను, పల్స్ సర్వే అన్నీ నిర్వహించుకోగలిగాం. కానీ
దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నగరంలోని మరి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి మరి నార్ల ఆడిటోరియం సంబంధించి గత జన్మభూమి కాలంలో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించారు. కొంతవరకే పనులు జరిగి దాన్ని ఆపారు. దాన్ని బాగు చేయాలని సిపిఐగా కోరిన క్రమంలో తాత్కాలికమైనటువంటి కొన్ని పనులు సరిగ్గా కానీ పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకురాలేదు. అట్లాగే మరి డొంక రోడ్డు సంబంధించి వెల్ఫేర్ సెంటర్లో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే వచ్చి 6 ఎకరాలు ఆ జనరల్ హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ 6 ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా కనీసం తట్ట మట్టిపోయిన పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి అనేక ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటికి తోడు మరి శారదా కాలనీకి సంబంధించి 70 ఏళ్ళు ఆనాటి తుఫాను కారణంగా అక్కడ వాళ్ళందరూ కూడా నివాసాలు మరి ఆ రోజున శారదా ముఖర్జీ గారు వారి పేరున శారదా కాలనీకి నామకరణం చేసి మరి ఇల్లు ఇవ్వటమైంది. మరి ఇప్పటికి కూడా వాటికి సంబంధించి అనేక మంది మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చేతులు మారడం జరిగింది. అందుకని మరి కొంతమంది కూడా ఇవాళ మరి పిల్లల చదువుల కోసం అట్లాగే వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని అక్కడ ఉన్నదాన్నంతా కూడా రీఛార్జ్ సౌకర్యం కల్పించాలని 32 లైన్లు 1200 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కొంత చర్య జరిగింది. దానివల్ల పట్టాలు ఇవ్వడానికి మరి సిద్ధమేమని చెప్పి మరి వారి అధికారులు కూడా ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. కానీ అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి వెంటనే శారదా కాలనీకి రీఛార్జ్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరొక 15 రోజుల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటిదాకా చాలా ప్రభుత్వ శాఖలు బదిలీల విధి విధానాన్ని రూపొందించుకోకపోవడంతో గడువుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, రహదారుల భవనాలు, రవాణా శాఖకి చెందిన బదిలీ మార్గదర్శకాలు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విధి విధానాల రూపకల్పనలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రజలకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. స్థానిక 17 డివిజన్ ఎల్ఆర్ కాలనీ 9వ లైన్లో నూతనంగా 50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్, డ్రైన్స్ కి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణం చేపడుతున్న రోడ్డుని ఆయన పరిశీలించారు. ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలు తమ ఇళ్ల ముందు నిర్మించిన ర్యాంపులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలిపారు. అప్పుడే రోడ్లపై ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని చెప్పారు. గుంటూరు నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఒక మహర్దశ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్లాన్స్ కానీ, రోడ్డు శాంక్షన్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏర్పాటు జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఎల్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి 9వ లైన్లో డ్రైన్లు, అలాగే 6-7 లైన్లు సీసీ రోడ్లతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేసి దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసి పూర్తిగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మా శివారు ప్రాంతాలు కానీ, కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు కానీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వీధి దీపాలు కానీ, అలాగే శానిటేషన్ కానీ, రోడ్లు, డ్రైన్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో అనేక శాంక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమృత్ 2.0కి సంబంధించినటువంటి నిధులు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ గుంటూరు నగర కార్పొరేషన్కి రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా మరింత ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా చిన్న చిన్న మెట్లు రోడ్డు మీద కట్టడం, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చెప్పినా కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది.
ఎవరి వీధిలో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ అంటే రోడ్ల మీదకి వచ్చి మెట్లు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల రోడ్లు చిన్నయిపోయి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అధికారులు స్పందించే ముందు ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కట్టుకొని ప్రజలు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా మొక్కలు నాటాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. పచ్చదనం ద్వారానే సమాజ వికాసం సాధ్యమని పేర్కొన్నారు. పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శుక్రవారం స్థానిక 14వ డివిజన్ నల్లచెరువు వాకింగ్ ట్రాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్ దంపతులు ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు. ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ను నందనవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే వాకింగ్ ట్రాక్ ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు షేక్ మహమ్మద్ రఫీ, టెంట్ హౌస్ బాబు, ఇస్మాయిల్, అబ్దుల్ రహీం, అందే రవి తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు పంచాయతీరాజ్ శాఖ అలాగే పర్యావరణ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో, గ్రామాల్లో అలాగే నగరాల్లో పెద్ద ఎత్తున చెట్లను పెంచేటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు నగర కార్పొరేషన్ నగర పరిధిలో కూడా అన్ని ముఖ్య కూడల్లో కూడా రాబోయేటువంటి వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే కాకుండా ప్రతిసారి కూడా అవసరం ఉన్నంత వరకు చెట్లను పెంచేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మారుతున్నటువంటి పొల్యూషన్ కానీ అనేక రకాల సమస్యల్ని ఈరోజు గ్రీనరీ ద్వారానే అరికట్టగలుగుతామనే ఆలోచన భావన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాధ్యతను తీసుకొని పెద్ద ఎత్తున ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆసరాగా తీసుకొని తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్లాంటేషన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అవసరమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే నగరపాలక సంస్థ అధికారులు కూడా మీకు అవసరమైనటువంటి మొక్కల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తప్పకుండా తీసుకుంటాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్లో కూటమి నాయకులు కానీ అలాగే ప్రజలు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున గ్రీనరీని అభివృద్ధి చేసేటువంటి దిశగా మొక్కలు నాటాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం లాగా ప్రతి వాకింగ్ ట్రాక్స్ ప్రతి ఏరియా పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల చెట్లు నాటాలని ఒక ప్రోగ్రాం చేశారు. దీనిని బట్టి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం అన్ని చోట్ల చెట్లు నాటుతున్నారు. దీనివల్ల కాలుష్యం పోయి ప్రజలకు మంచి గాలి, పర్యావరణం వచ్చిద్దని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రోగ్రాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇక ఇలానే ప్రతి వీధిలో కూడా చెట్లు నాటాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు బాగుంది. కొన్ని కార్యక్రమాలు చేపట్టి అంతకుముందు లైటింగ్ అనేది లేదు వాకింగ్ ట్రాక్లో. ఇక్కడ స్వచ్ఛందంగా బాబు మరి కొందరు సహకారంతో తన డబ్బులు పెట్టి వాకింగ్ ట్రాక్కి లైటింగు, మరి ఈ 3 ఆకుల చెట్లు 6 ఆకుల చెట్లు దానివల్ల ఉబ్బసం నానా రోగాలు వస్తాయని గవర్నమెంట్ వారితో ఆ చెట్లు మొత్తం కొట్టించేసి వాకింగ్ ట్రాక్ని ఇసుక వేయించేసి స్వచ్ఛందంగా గవర్నమెంట్తో సహకారం లేకుండా వీళ్ళు చేస్తున్నారు. దీనికి 1 టౌన్ ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు వచ్చి చూసి వాళ్ళ చెట్లు నాటి ఈ వాకింగ్ ట్రాక్ని నేను ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తను వాగ్దానం చేశారు. ఇక్కడ ఒక ఆల్రెడీ పాత యూనియన్ ఉంది, కమిటీ ఉంది. మేము కమిటీ వారు కూడా ఇక్కడ వార్డు కార్పొరేటర్ గారితో మరియు ఎమ్మెల్యే గారితో అధికారులతో మేమందరం కలిసి ఈ వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయడానికి మేమందరం కష్టపడతామని తెలియపరుస్తాం. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి శోభాయమానంగా జరిగిన విశేష పూజ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదుర్తి దుర్గారావు పాల్గొన్నారు.
మరి ఓఎస్టీ గారు వచ్చారు, విజిలెన్స్ ఈశ్వరరావు గారు, అది వారిని లోపలికి తీసుకెళ్ళి చక్కగా అమ్మవారిని సేవించుకున్నారు. ఇది లాస్ట్ శుక్రవారం, చివరి శుక్రవారం ఇది. ఇవాళ జనం విపరీతంగా పూజలు చేస్తుంటే 350 నంబర్స్ కూర్చున్నాం. వివిఐటిలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు వాడక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 162వ జయంతిని పురస్కరించుకొని అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక వివిఐటి సంయుక్త నిర్వహణలో తెలుగు భాష దినోత్సవం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత వాడదేవు సుందర్రావు, సంస్కృతి గుంటూరు వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు పెడికిటి మల్లికార్జునరావు హాజరయ్యారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదానాన్ని సామాన్యులకి చేరువ చేసేందుకు గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు రమణ తెలుగు భాషని కీర్తిస్తూ పాడిన పాటలు అలరించాయి. అనంతరం వక్తల్ని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరించారు. తెలుగు ఇది తేనెలకు తెలుగు, నా భాష తెలుగు అది నా ఇంటి వెలుగు, నా భాష తెలుగు అది నా ఇంటి వెలుగు. ఏదైనా ఒక భాష ప్రపంచ భాషగా వర్ధిల్లవలసి ఉంది అనంటే, ఏదైనా ఒక భాషకి ప్రపంచ భాష పొందడానికి అర్హత ఉంది అనంటే, ఏదైనా ఒక భాష సర్వలక్షణ సంపూర్ణమైన భాషని చెప్పవలసి వస్తే, ఏదైనా ఒక భాష అనంత శబ్దాలతో నిండిన అపూర్వమైన అపురూపమైన భాషగా మనం పేర్కొనవలసి వస్తే అది మన తెలుగు మాత్రమే. అది మన తెలుగు మాత్రమే. ఇంత గొప్ప భాష ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇది గొప్ప భాష. ఎంత తెలుగు సినిమాలతో పాటు కాస్త తెలుగు పుస్తకాలు చదవటం మొదలుపెట్టండి. మన లైబ్రరీలు చాలా ఉన్నాయి. మీకు చాలదంటే ఎన్ని తెప్పిస్తాం. కాస్త పుస్తకాలు, తెలుగు పుస్తకాలు అప్పుడప్పుడు చదువుతూ ఉండమ్మా. గొప్ప భాషనంటే ఏ భావం చెప్పడానికైనా ఈ భాషకి మించినంతటి గొప్ప భాష ఇంకొకటి లేదు. పుస్తకంలో ఒక జీవితకాలం ఒకళ్ళు సంపాదించిందంతా వచ్చేస్తుంది. సో అది తెలుగు భాష కూడా అయితే ఇంకా బాగుంటుంది, మనకు మనసులోకి ఎక్కుద్ది అనమాట. మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల రవి జయంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ డ్వాక్రా సాధికారిత సంస్థల జిల్లా ప్రధాన కార్యదర్శి లాం నవమి ఆధ్వర్యంలో పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవమి మాట్లాడారు. అనంతపురంలో పుట్టి టీడీపీ అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. భూస్వాముల చేతుల్లో ఉన్న బంజర భూముల్ని సాధారణ రైతులకి పంచేలా కృషి చేశాడని కొనియాడారు. ప్రతి పేదవాడి గుండెల్లో జీవించే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి బి రమణ, అధికార ప్రతినిధి బి లక్ష్మి గురువమ్మ, కార్యదర్శి ఎస్కే ఫర్వీన్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వెంకటాపురం గ్రామంలో ఆగస్టు 30వ తారీఖున పరిటాల రవి గారు జన్మించున్నారు. 30వ తారీఖు రవి గారు తెలుగుదేశం పార్టీకి ఎంతగానో కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములని సాధారణ రైతులకి పంచేలాగా ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళకి అందేలాగా చేశారు. అలాంటి నాయకుడిని ప్రజలు కానీ ప్రతి పేదవాడి గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో వివిధ భాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అంగన్వాడీ పార్లమెంటు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేము ఘనంగా జరుపుకున్నాము. ఆయనకి నివాళులు కూడా అర్పించున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.